హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మేము సడన్గా బెంగళూరుకి బయలుదేరిపోతున్నాము. ఎందుకు వెళ్తున్నాం బెంగళూరుకి అని మీకు ఈ వ్లాగ్ లాస్ట్లో తెలుస్తుంది. సో ఇక్కడైతే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా హస్బెండ్, మా బాబు బెంగళూరుకి అయితే బయలుదేరిపోతున్నాం. సో లగేజ్ అంతా క్రాస్ చెక్ చేసుకుంటున్నాము, అన్నీ కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నామా తీసుకున్నామా అని. ఇక్కడ కారులో అయితే మా హస్బెండ్ మేము తీసుకొచ్చిన లగేజ్ అంతా పెట్టేస్తున్నారు. సో రెడీ టు స్టార్ట్. మేమైతే స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. మా బాబు మళ్ళీ కామెడీగా ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. ఫ్యూచర్ వీడియోస్లో నేనైతే మీకు తన చేతే ఇంట్రో ఇప్పిస్తున్నాను. సరదాగా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా జాలీగా స్టార్ట్ అయిపోయాము. హైవే మీద చాలా త్వరగా వెళ్ళిపోవచ్చండి బెంగళూరుకి. తిరుపతి నుంచి చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. సో మాట్లాడుకుంటూ మేము చక్కగా స్టార్ట్ అయిపోయాము. చూసారా రోడ్ ఎంత బాగుందో. హ్యాపీగా మంచిగా పాటలు పెట్టుకొని సరదాగా వెళ్ళిపోతున్నాము బెంగళూరుకి అయితే. క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉన్నింది మేము వెళ్ళేటప్పుడు. వెళ్ళిపోతున్నాము మొత్తం నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఫాస్ట్గా బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము మేము. బెంగళూరులో యాక్చువల్గా మా చెల్లెలు ఉంటుంది. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మార్నింగ్ నేను వెళ్ళగానే పడుకున్నాను. వాళ్ళ ఇంటి బయట అయితే ఎంత బాగా చల్లగా చాలా మంచిగా ఉన్నింది, చాలా ప్లెజెంట్గా ఉన్నింది. తనైతే పాపం మేము లేవకముందే అన్నీ రెడీ చేసి పెట్టేసింది. బ్రేక్ఫాస్ట్కి చట్నీ, పొంగల్, దోశ అన్నీ రెడీ చేసి పెట్టింది. మేమైతే తను పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేసి అలా బయటకు వచ్చాము. వాళ్ళ ఇంటి బయట ఎంత బాగుందో. వీళ్ళు యాక్చువల్లీ అడుగోడి దగ్గర ఉంటారు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే బాష్ కంపెనీ ఇంకా బ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. సో నాకైతే కొంచెం నేనైతే మేకోవర్ చేయించుకోవాలనిపించి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న సలూన్కి వెళ్ళాను. సో నేను మేకోవర్ ఎందుకు చేసుకుంటున్నానో కూడా మీకు తెలుస్తుంది. సో చాలా రోజులు అయింది హెయిర్ కట్ చేయించుకొని, కొంచెం స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అనేసి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెయిర్ మనం ఏమనుకుంటున్నామంటే బాగా పెంచుకోవాలి అనుకుంటాం, కానీ పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు స్ప్లిట్స్ కట్ చేస్తేనే మనకి హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. సో అందుకనే ఇంక వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, సరే మేకోవర్ చేసుకుందాము అనేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సలూన్కి వెళ్ళాను. నా హెయిర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. చాలా బాగా అనిపించింది నాకు, చాలా క్యూట్గా ఉన్నింది నాకు. సో హెయిర్ కట్ చేయించేసుకొని ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళగానే తను అనింది సరదాగా అందరం కలిసాం కదా బయటకు వెళ్దాము అంటే, ఇంకా మా మొత్తం ఫ్యామిలీ మేమందరం బయటకు వెళ్ళాము. అక్కడైతే వెళ్ళగానే పిల్లి కనిపించింది. మా బాబుకి అయితే పిల్లులు అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం వాడికి. సో నేను, మా హస్బెండ్ అలా మాట్లాడుకుంటూ అందరం కలిసి, నేను మా సిస్టర్ అందరం మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఎనీహౌ మేము ఈవినింగ్ బ్రేక్ఫాస్టే చేస్తాము. సో అందుకనేసి అక్కడ దగ్గరగా ఉన్న ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ అ టిఫిన్ సెంటర్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అందరం డిస్కస్ చేసుకుంటున్నాం ఏం తిందాము అని. బెంగళూరులో కేసరి బాత్ అయితే చాలా బాగుంటుందండి. చౌచౌ బాత్ అంటే మనకి ఉప్మా ప్లస్ కేసరి బాత్ ఇస్తారు. సో నేను ట్రై చేశాను, కానీ మేము ఈవినింగ్ వెళ్ళాము. వాళ్ళు ఓన్లీ మార్నింగ్ అయితేనే దొరుకుతుంది అన్నారు. సో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోశ, ఇడ్లీ అందరూ తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా చెల్లెలు మాత్రం కాసేపు కబుర్లు చెప్పుకొని సరదాగా రోడ్లో తిరిగాము. యాక్చువల్గా మేము బెంగళూరుకి వచ్చింది ఫ్యామిలీ ట్రిప్ కోసం అండి. మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ట్రిప్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.